ప్రేక్షకులకు ఒక విన్నపం. ఈ ఛానల్ని లాంచ్ చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక పాజిటివ్గాను ఒక నిర్మాణాత్మకమైనటువంటి మన ఆలోచన ధోరణిని పెంచటం, నలుగురికి లో ఒక కంపాటిబిలిటీ, ఒక సామీప్యతని ఆలోచనలో పెంచుకోవటం, ఇతరుల ఆలోచనలని కూడా మనం గౌరవించటం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ డైరెక్షన్లో మీ అందరికీ నేను చేసే ప్రార్థన, మీ యొక్క లైక్స్ని, సబ్స్క్రైబ్ని, షేర్స్ని ఇవ్వటమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన యొక్క ఈ భావజాలాన్ని ఒక కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ రిజల్ట్ కోసమే మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపమని అభ్యర్థించడం జరుగుతుంది. ఇది ఎలా మిగిలిన లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా ఎలా షేర్ చేయాలో మీకు పొందుపరచటమైంది. ఒక ఫీచర్ ఉంది యూట్యూబ్లో, ఆ ఫీచర్ ఉపయోగిస్తే ఈ చెప్పిందంతా కూడా మరొక లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి ఒక అంశం ఉంది. దాన్ని కూడా ఉపయోగించగలరని కోరుకుంటున్నాను. ఇవాళ కిందటి సెషన్ తర్వాత, అంటే పార్ట్ 2, ఇంతకుముందు పార్ట్ 1లో ఈ యూనివర్సెస్, ఈ కాస్మాస్, దానిలో ఉన్న ఏలియన్స్ గురించి మనం మాట్లాడటం జరిగింది. అందులో గేరీ అనేటువంటి ఒక ఫార్మర్ అమెరికాలో ఉన్నటువంటి టయాటా అనేటువంటి విలేజ్లో ఒక సందర్భంలో ఏలియన్స్తో మాట్లాడాడు అన్న ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఒక ఈవెంట్ గురించి చర్చించడం జరిగింది. ఇవాళ ఇదే మళ్ళా ఈ సెషన్ పార్ట్ 2లో ఇదే సెషన్ని కంటిన్యూ చేస్తూ ఈ గేరీ యొక్క మరికొన్ని అనుభవాలు జరిగినాయి. అనుభవాలు ఏమిటంటే, ఏలియన్స్ ఒక ప్రొఫెసీ చెప్పారట మన గేరీకి. ఏమిటది? భూగోళంలో 2 అమెరికన్ యాస్ట్రానాట్స్, మరో 2 యాస్ట్రానాట్స్ స్పేస్లో ప్రయాణానికి తట్టుకోలేక చనిపోతారని ఆ ఏలియన్స్ భవిష్యత్తు చెప్పారు. అయితే ఈ ఫ్యూచరాలజీ నిజమైందా అంటే నిజమైంది, కానీ యథార్థంగా జరగలేదు. 1967లో కేప్ కెనడీలో అపోలో స్పేస్ క్రాఫ్ట్ అంటుకున్న అగ్నిజ్వాలల్లో 3 యాస్ట్రోనాట్స్తో సహా మరో 2 చనిపోవటం జరిగింది. అలాగే మరొక రష్యన్ యాస్ట్రోనాట్ కూడా స్పేస్లో మరణించాడు. ఎందుకని? క్యాప్సూల్ పారాచూట్ స్పేస్లో ఫెయిల్ అయ్యి తెరుచుకోలేదు. ఇదే కాదు, మరొక వింత సంఘటన కూడా జరిగింది. ఈ 2 సంఘటనల మధ్య, అంటే గేరీ కుజగ్రహ వాసులతో మాట్లాడిన తారీఖు నుంచి యాస్ట్రోనాట్స్ చనిపోయిన తారీఖు మధ్య జరిగిన కాలం కరెక్ట్గా 3 సంవత్సరాలు. ఒక్కరోజు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంటే దీన్ని బట్టి మనం కొంచెం విశ్లేషణ చేస్తే ఇది వినటానికి కాస్త అరేబియన్ నైట్ కథలో, లేకపోతే మన చందమామ కథల్లాగా వినిపించవచ్చు. కానీ దీనిలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి కోయిన్సిడెన్స్ జరిగినాయి. దానివల్ల ఏమైందంటే, చాలామందికి ఒక డోలాయమానం అవునా కాదా అనేటువంటి సందిగ్ధ స్థితిలో పడింది. అలాగే క్రితసారి చెప్పినట్టు కొంతమంది సైకాలజిస్టులు కూడా ఈ గేరీని ఎగ్జామిన్ చేసి అతనికి ఎటువంటి మానసిక రుగ్మత లేదని కూడా ధృవీకరించడం కూడా జరిగింది. సరే, వీళ్ళ ఉంచుదాం. అసలు ఏలియన్స్ అన్నవాళ్ళు ఉన్నారా? ఈ గ్రహాంతరవాసులు అన్నవాళ్ళు ఉన్నారా? మనం ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, ఒక రేస్ నుంచి మరొక రేస్ ఉన్నట్టుగా ఎక్కడో సుదూర తీరంలో, అంటే మనకి దగ్గర కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నట్టుగా, అలాగే ఒక లైట్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్లో మరొక ప్రాంతం, మరొక గ్రహం నుంచి కూడా మనలాంటి బుద్ధిజీవులు ఉన్నారా అన్నది ఇవాళ అనేక చోట్ల దీని ఏమంటాం, ఒక ఇంట్రిగ్యూయింగ్, ఒక ఆశ్చర్యకరమైనటువంటి టాపిక్గా మారింది. అంటే అటువంటి ఏలియన్స్ మన భూమి మీదకి వస్తారా? ఏదో ఒక రోజున వాళ్ళతో మనకు ఒక అనుసంధానం ఏర్పడుతుందా? వాళ్ళకి మనకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? వాళ్ళకి మనకి కల్చరల్గా ఒక ఏకీకృతం కాగలుగుతామా? ఒక భాషలో కానీ ఒక వాళ్ళలో మనకంటే సుపీరియారిటీ ఉన్నదా? ఎటువంటి సుపీరియారిటీ ఉంటుంది? వాళ్ళకంటే మనం
మనకంటే వాళ్ళు ఇంటెలిజెంట్ రేసయా, వాళ్ళు మనని డామినేట్ చేస్తారా? ఇప్పుడు మన భూమి మీద ఒక బలవంతుడు, ఒక బలమైన రాజ్యం మరొక బలహీనమైన రాజ్యం మీద యుద్ధాలు చేసి వాళ్ళని ఎలా లోబర్చుకోవటం జరిగిందో, ఈ ఏలియన్స్ కూడా ఏదో ఒక రోజున ఈ ప్లానెట్ మీద మన మీద దండయాత్ర చేసి మనని కూడా లోబర్చుకోవటం జరుగుతుందా అన్నవి, ఇది రకరకాల ఫ్యాంటసీలు ఉన్నాయి, ఊహాగానాలు ఉన్నాయి. వీటికి ఒక సైన్స్ అన్నది బేసిస్ కూడా కలిపి ఆలోచించటం జరుగుతుంది. అయితే వీటన్నిటిని ఎందుకు కొట్టిపారేయాలి అంటే, ఇవాళ ఈ సెషన్ ముగించేందుకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సైన్స్కి లైఫ్ బిల్డింగ్ ఫార్ములా అన్నది. అంటే ఎక్కడన్నా లైఫ్ కనుక నిర్మాణం కావాలంటే సైన్స్ ఒక ఫార్ములా ఉంది. ఈ లైఫ్ బిల్డింగ్ ఫార్ములా అన్నది విశ్వం అంతా, గ్యాలక్సీస్ అంతా, మిల్కీ వేస్ అంతా, కొన్ని మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్లో ఈ ఫార్ములా ఒకటే. అంటే ఈ ఫార్ములాకి అనుగుణ్యమైన వాతావరణం, ఈ ఫార్ములాకి అనుగుణమైనటువంటి ఆ ప్లానెట్, ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ మరొక మనలాంటి రేసు, కేవలం మనలాగా నామాలు, రూపాలు, రూపురేఖలు ఒకలేకపోయినా మనలాంటి రేసు ఉండేందుకు ఒక అవకాశం ఉండవచ్చు. మిగిలిన అంశాల్ని రాబోయే సెషన్స్లో మనం మరింత విశలంగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ.